వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సర్కంషేషన్ గురించి అయితే వీడియో చూస్తూ ఉన్నాము. అంటే సుంతి ఆపరేషన్. అసలు ఈ సుంతి ఆపరేషన్ అనేది ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఎక్కడ చూసినా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ పైల్స్ సర్కంషేషన్ అంటే హైదరాబాద్లో పైల్స్ సర్కంషేషన్ అంటేనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్కి రావాలి అని చెప్పేట్లుగా అయిపోయింది ఇప్పుడు. సో ఏంటి అసలు ఈ సర్కంషేషన్ సుంతి ఆపరేషన్ అనేది అంత మ్యాండేటరీనా? అసలు ఎవరికి అవసరం అండి ఇది? మనం ఫస్ట్ సర్కంసిషన్ అనే దాని గురించి తెలుసుకునే ముందు జస్ట్ బ్రీఫ్గా అంగం ఒక పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే మనము యూజువల్గా అంగం మనకి ఇలా ఉంటుంది, దీనిపైన మళ్ళీ మనకి ఏంటంటే దీన్ని మనం ఏంటంటే షాఫ్ట్ అంటాం యూజువల్గా సైంటిఫిక్ లాంగ్వేజ్లో. అండ్ దీన్ని ఏమంటాం అంటే లోపల దాన్ని మనం దీన్ని గ్లాండ్స్ అంటాం. యూజువల్గా మనకు అర్థం కావాలంటే బల్బ్ అనుకోవచ్చు, గ్లాండ్స్ అనుకోవచ్చు. అండ్ దీన్ని ఫోర్ స్కిన్ అంటాం. ఇది మనకి మెయిన్గా ఉండే పార్ట్స్. ఈ సుంటి ఆపరేషన్ అనేది పలానా ఏజ్లో చేయాలి, లేకపోతే ఒక అడల్ట్ ఏజ్లో చేయాలని అట్లా ఏమీ ఉండదు. యూజువల్గా మనం ఏంటంటే చిన్నపిల్లలు 1 year దాటిన వాళ్ళ దగ్గర నుంచి చేస్తుంటాం. అందరికీ అవసరమా అంటే అందరికీ అవసరం. ఓకే, కానీ ఒక కమ్యూనిటీకి మాత్రమే ఇది అన్నట్లుగా అయిపోయింది కదా సార్. ఎందుకంటే వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి, మిగిలిన వాళ్ళకి అవసరం లేదని అంటుంటారు. ఎందుకు అంత అవసరం అని పర్టికులర్గా చెప్తా ఉన్నారు మీరు? అంటే అనాది కాలం నుంచి ఏంటంటే ఒక పర్టికులర్ రిలీజన్ వాళ్ళకే సుంతి అనేది అవసరము, మిగతా వాళ్ళు చేయించుకోవద్దు అనే ఏమంటే ధోరణిలోకి వెళ్ళిపోయారు. ధోరణిలో ఉంది. కానీ ఏంటంటే మనకి సుంతి సర్కంసిషన్ వల్ల ఎక్కువ శాతం మనకి మేలే జరుగుతుంది, కానీ కీడే అయితే ఎప్పుడూ జరగదు. సో సుంతి అనేది అందరూ చేయించుకోవచ్చు. మనకి పర్టికులర్ ఒక రిలీజియన్ వాళ్ళే అని కాదు, మిగతా వాళ్ళు కూడా అందరూ చేయించుకోవచ్చు. కాకపోతే ఈ మధ్యలో కొంచెం పబ్లిక్లో మంచిగా అవేర్నెస్ వస్తుంది. అసలు ఏంటి సార్ ఈ సుంతి అంటే ఏంటి, దీని ఎట్లా అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సుంతి అంటే ఏంటంటే మనకి ఏం చేస్తామంటే మనకి ఈ ముందు చర్మం, దీన్ని ఫోర్ స్కిన్ అంటాము. ఈ చర్మాన్ని మనం ఇక్కడ వరకు ఈ జంక్షన్ వరకు తీసేస్తాం అన్నమాట. సో మనకేంటంటే ఈ గ్లాండ్స్ అనేది ఎప్పటికీ ఓపెనే ఉంటుంది, బయట ఉంటుంది. సైమల్టైనియస్గా ఏంటంటే మనం సుంతితో పాటు ఇంకోటి చేస్తాం. కింద మనకు అందరికి కింద ఒక అతుకు ఉంటుంది, అటాచ్మెంట్ అంటాం. దాన్ని ఏంటంటే మనం సైంటిఫిక్గా ఫ్రెన్లం అంటాం. సో మనం ఇది చేసినప్పుడే అతుకును కూడా తీసేస్తాం అనమాట. సో రెండు ప్రాబ్లమ్స్ సైమల్టైనియస్గా సాల్వ్ అయిపోయి. ఎందుకు సార్ అది అట్లా అతుకు ఉంటే ప్రాబ్లం ఏమి? అతుకు ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఈ కింద ఈ మనకి గ్లాండ్ జోన్ ఈ ఫోర్ స్కిన్ బిగిన్ అయ్యే జంక్షన్ దగ్గర ఉండాలి. కాకపోతే ఎక్కువ శాతం మనం ఒక 100 మందిలో తీసుకుంటే ఒక 90% మందికి ఏంటంటే అతుకు ఇక్కడ ఉంటుంది. కొంతమందికి ఇది మనకి యూరిన్ వచ్చే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాము. కొంతమందికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏంటి ఇబ్బంది అంటే మనకి అంగం గట్టిపడ్డప్పుడు, లేదు అంటే ఇంటర్కోర్స్ టైంలో ఏమవుతుందంటే మనకి ఈ స్కిన్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుందంటే ఈ అతుకు ఈ ఫ్రెన్లం దగ్గర మనకి ప్రెషర్ పడి నొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కట్ అయిపోయి బ్లీడింగ్ రావడము ఇవన్నీ అవుతుంటాయి. సో ఈ అతుకు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అండి? ఎందుకంటే కొద్ది మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఇక్కడున్న ఫోర్స్ని తీసేటప్పుడు అక్కడున్న ఏదైనా నర్వ్ డ్యామేజ్ అవుతే ఇబ్బంది కదా అని చెప్పేసి అంటుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏంటి అంటే ఇవి తీయడం వల్ల నాడి వ్యవస్థ అనేది అసలు దెబ్బతినదు. మనకి ఇక్కడ చిన్నగా మనకు కనపడేటి ఏంటంటే అవి రక్తనాళ. సో అవి ఒకవేళ మనకి ఈ చర్మం తీసేసినా ఇక్కడ వరకు అవి సీల్ ఆఫ్ అయిపోతాయి. సో వాటి వల్ల మనకి నెర్వ్ డ్యామేజ్ అనేది 100% ఏమీ జరగదు. ఎందుకంటే మనకి అంగానికి నాడ వ్యవస్థ అనేది కింది నుంచి వస్తుంది. సో వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగదు. కాబట్టి సుంతి తర్వాత మనకి సెక్షువల్ పరంగా ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే అంగస్తంభన అవ్వకపోవడం కానీ ఏమీ జరగదు. ఓకే, ఇది తీసుకోకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి? అంటే ఈ సుంతి చేయించుకోకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డిసీజెస్ లాంటి? సుంతి చేయించుకోకపోతే ఏంటంటే మనకి కొంతమందికి ఏంటంటే ఈ స్కిన్ వెనక్కి రాదు. ఆ కండిషన్ మనం యూజువల్గా ఏంటంటే ఫైమోసిస్ అంటాం. ఓకే, ఇంకో కండిషన్ ఏంటంటే మనకి ముందు చర్మం అనేది చెడిపోతూ ఉంటుంది. దాన్ని మనము బలనైటిస్ అంటాము. కొంతమందికి లోపల బల్బ్ మీద ఇన్ఫెక్షన్ ఉంటుంది అండ్ ఈ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది, బల్నోపాస్టైటిస్ అంటాం. ఇంకొంతమందిలో ఏంటంటే కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఏంటంటే వాట్స్ అంటాం, అవి కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చే అవకాశాలు, ఎందుకంటే ఆ చర్మం ఉంటే. సో ఆ చర్మం తీసేస్తే మనం ఈ కండిషన్స్ అన్నిటి నుంచి మనం తప్పించుకోవచ్చు. అండ్ ఇంకొక పరంగా ఏంటంటే మనకి ఫ్యూచర్లో కార్సినోమా, అంగానికి
క్యాన్సర్ రాకుండా సుంతి అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సుంతి చేయించుకున్న వాళ్ళలో ఈ రకం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే ఓకే. కానీ సుంతి ఆపరేషన్ అంటేనే ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా సార్. ఇక్కడ అవును. సర్జరీ అంటేనే భయపడిపోతా ఉంటారు. ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్లో ఎట్లాంటి టెక్నాలజీ ఉంది సార్ ఇక్కడ? మనము ఇక్కడ సుంతి ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మనము ఈ స్టాబ్లర్ అనే డివైస్ తోటి చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకి ఇది గోల్డ్ కలర్ కనపడుతుంది. దీంట్లో ఇది అడ్వాన్స్డ్, అంటే దీంట్లో కూడా మనకి రకాలు ఉన్నాయి. అంటే సిల్వర్ కలర్ ఉంటుంది, లేదంటే బ్లాక్ ఉండొచ్చు. కాకపోతే ఈ గోల్డ్ అనేది దీంట్లో కొంచెం ప్రత్యేకము. దీనివల్ల కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనము దీంట్లో ఏంటంటే మనకి పార్ట్స్, దీంట్లో కింద మనకి ఏంటంటే ఒక డోమ్ లాగా ఉంటుంది, దీన్ని ఇంట్రడ్యూసర్ అంటాము. అండ్ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట, ఒక రింగ్ వస్తుంది, దానిపైన పిన్స్ వస్తాయి. సిలికాన్, ఆ రింగ్ ఏంటంటే సిలికాన్ మెటీరియల్ది. పిన్స్ కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే పిన్స్ అనగానే అవి స్టీల్ పిన్స్ ఏమో మనకి రస్ట్ పట్టొచ్చు అట్లా అంటుండ్రు. కానీ పిన్స్ ఏంటంటే మేడప్ ఆఫ్ టైటానియం. సో వాటితోటి కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ వస్తాయి అన్నమాట మనకి పిన్స్, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. అవి కూడా ఆల్మోస్ట్ ఒక 2 వారాల్లో పడిపోతాయి. దానంతా కదా ఆ రింగును పిన్స్ 2 కలిపి పడిపోతాయి అన్నమాట. సో పేషెంట్కి మనం ఏంటంటే జాగ్రత్తలు ఏం చెప్తామంటే ఫస్ట్ వారం 10 రోజులు అంగస్తంభన కాకుండా చూసుకోమని చెప్తాం. అండ్ డైలీ కనీసం 1-2 సార్లు అన్నా మంచిగా క్లీన్ చేసుకోమని. క్లీనింగ్ అంటే మళ్ళీ మనం దానికి సొల్యూషన్స్ కావాలి అట్లేమీ ఉండదు. మామూలు వాటర్ తోటి, సోప్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా మనకు ఒక 3-4 వారాలలో పూర్తిగా నయమైపోద్ది అనమాట. ఇప్పుడు సెన్సిటివ్ పిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అండి? అంటే మామూలు ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఏంటంటే మనకి ఇన్ని రోజులు ఈ గ్లాండ్స్ అనే దాని మీద ఈ చర్మం ఉంటుంది కాబట్టి ఇది బయటికి ఎక్స్పోజ్ అవ్వదు. సో మనం ఈ చర్మం తీస్తే ఏమవుతుందంటే ఇది బయటికి కొంచెం అటు తగిలినా, క్లాత్ తగిలినా, వాటర్ తగిలినా మనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. దాన్ని మనం సెన్సిటివిటీ అంటాము. ఆ సెన్సిటివిటీ కూడా మేబీ ఒక 1 to 2 వీక్స్లో సెట్ అయిపోతుంది. మామూలుగా ఒకప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ సర్జరీ లాగా ఉండేది కదా సార్. అంటే చాలా వరకు సిజర్లు పెట్టి కట్ చేసేసి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మరి ఈ స్టాప్లర్ విధానంలో బ్లీడింగ్ అనేది అవ్వదా సార్? ఇది కేఎస్ఆర్ స్టాప్లర్ అనుకుంటా. ఏంటి అంటే మనకి కేఎస్ఆర్ స్టాప్లర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్లీడింగ్ అసలు ఒక డ్రాప్ బ్లీడ్ కూడా అవ్వదు, ఒక డ్రాప్ కూడా రాదు. ఏంటికంటే మనకి ఆ గ్యాప్ ఉండదు. మనం స్కిన్ కట్ అయిపోయి వెంటనే పిన్స్ వచ్చేస్తాయి. సో ఆ గ్యాప్ ఉండదు కాబట్టి, అండ్ సైమల్టేనియస్గా పిన్స్ పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఆ గ్యాప్ ఉండదు. సో బ్లీడింగ్ అనే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు. మీరు చెప్పిన దాంట్లో అంత బాగానే ఉంది సార్. కానీ ఏంటంటే అంగం అనేది 2 వారాల వరకు స్తంభించకూడదు అంటున్నారు కదా. సో ఒకవేళ అంగస్తంభన జరిగితే ఏమైనా మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వస్తుందా? అంటే ఎప్పుడు మన ప్రమేయం లేకుండానే నిద్దట్లో కొంచెం అంగస్తంభన జరుగుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తూ ఉంటుంది అక్కడికి. అట్లాంటి టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తామంటే మనకి రింగ్ అని చెప్తాం కదా, ఆ రింగ్ ఒక సైజులో ఉంటుంది, మళ్ళీ దాని మీద పిన్స్ ఉంటాయి. సో అంగస్తంభన ఏమవుతుందంటే ఈ మనకి సైజు పెరిగేసరికి దీని మీద కొంచెం ప్రెషర్ పడి కొన్నిసార్లు వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే నొప్పి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇన్ఫెక్షన్ అయ్యి మరీ సివియర్గా అనేది ఏమి లేదు. 99% అయితే ఇన్ఫెక్షన్స్ ఇప్పటివరకు మేము చేసిన కేసులు అయితే ఎప్పుడు చూడలేదు. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ, వెరీ రేర్. అండ్ షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా మేమైతే ఎప్పుడు చూడలేదు ఇన్ఫెక్షన్. సో ఒకవేళ ఈ నొప్పి కానీ లేకపోతే వాపు వచ్చినా అవన్నీ తగ్గిపోతాయి. ఏంటంటే కొంచెం హీలింగ్ డిలే అవ్వచ్చు కానీ మనకి పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏమీ రావు. ఓకే ఓకే. ఈ సర్జరీ మామూలుగా ఒకప్పుడు చూస్తే సర్జరీ చేసుకొని బయటికి వెళ్ళాలి అని అంటే ఓపెన్ సర్జరీ బ్లీడింగ్ అయ్యే టైంలో మళ్ళీ ఒక 2-3 వారాల వరకు ఇబ్బంది పడేవాళ్ళు. ఇది ఇప్పుడు ఈ స్టాప్లర్ విధానం ద్వారా అట్లాంటిది ఏమి ఉండదా? మళ్ళీ మన రెగ్యులర్ యాక్టివిటీస్కి మనం వెళ్ళొచ్చు. జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సార్, మేము సాటర్డే ఫ్రీగా ఉన్నాము, ఈరోజు వచ్చి మేము సర్జరీ చేయించుకున్నాం అంటే మళ్ళీ మండే నుంచి మేము ఆఫీస్కి వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏంటి అంటే మనకి ఓపెన్ సర్జరీ అనుకోండి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది అని చెప్తాము. ఆ టైంలో మనకి స్కిన్ కట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మాన్యువల్గా చేస్తాం కాబట్టి కొంచెం స్కిన్ జిగ్జాగ్గా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం స్కిన్ తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసామనుకోండి ఫ్యూచర్లో మనకి అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి స్టాప్లర్ తోటి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనం స్కిన్ ఎంత తీయాలో అంతే తీస్తాం. అండ్ కాస్మెటిక్గా కూడా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. పేషెంట్స్ ఏంటంటే ఇమీడియట్ కావాలంటే వాళ్ళు అదే రోజు పని చేసుకోవచ్చు. కాకపోతే మేము ఏమంటే 1 డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే నుంచి దే క్యాన్ డూ దేర్ వర్క్స్ అని చెప్తుంటాం అనమాట. సో దీనికి బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదు. మరుసటి రోజు నుంచి వాళ్ళు పనులు చేసుకోవచ్చు.
జర్నీ చేయొచ్చు. అండ్ ఫుడ్ పరంగా అయితే ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ సర్కంసిషన్ అనేది దీనివల్ల ఇంకా మనకి ప్లస్ పాయింట్సే ఉన్నాయి తప్ప మైనస్ అయితే లేవు. ముఖ్యంగా వచ్చేసేసి కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి అయితే మనం దూరం అవ్వచ్చు అని చెప్పేసేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.